అధ్యాయంలో దావీదు సిగ్లకులో ఎంత నష్టపోయాడు, ఎంత కోల్పోయాడు, ఆ విషయాన్ని మనం గమనిస్తూ వచ్చాం. శత్రువులు దాడి చేసినప్పుడు వారు నాలుగిటిని నష్టపరుస్తారని, ఒకటి ఆహారాన్ని దోచుకుంటారని, రెండవది ఆయుధాలు దోచుకుంటారని, మూడవది ఆస్తిని దోచుకుంటారు, నాలుగవది అగ్నిని ఉపయోగిస్తారని మనం చూడగలిగాం. కాల్చివేయబడిన పరిస్థితి ఏర్పడింది. అక్కడ వచ్చిన వారందరూ కూడా ఏడ్చుటకు శక్తి లేకపోయినంతగా బిగ్గరగా ఏడ్చారు. తర్వాత 6వ వచనంలో దావీదు మిక్కిలి దుఃఖపడ్డాడు. దావీదు యొక్క దుఃఖం ఇంతింత కాదు. ఈ మధ్యాహ్నం వేళలో ఒక 3 విషయాలు మనం ఆలోచన చేద్దాం. దావీదు సిగ్లకునకు వచ్చినప్పుడు, దావీదు సిగ్లకు నుండి వెళ్ళినప్పుడు 3 దినముల ముందుగా ఎలా ఉంది, 3 దినముల తర్వాత సిగ్లకు ఎలా ఉంది. 3 దినముల ముందుగా ఆహ్లాదకరమైన వాతావరణం ఉన్నది, ఆనందంగా ఉన్నాయి, కుటుంబాలు చక్కగా ఉన్నాయి, కుమారులు కుమార్తెలు చక్కగా ఉన్నారు. కానీ 3 దినముల తర్వాత తిరిగి వచ్చినప్పుడు ఆ సిగ్లకు కాల్చబడింది. కుమారులు కుమార్తెలు చెరలోనికి వెళ్ళిపోయారు, భార్యలు వెళ్ళిపోయారు. అంటే ఇక ఎవరు లేరు, పురుషులు మాత్రమే, దావీదుతో ఉన్నవారు మాత్రం ఉన్నారు, ఎవ్వరూ లేరు. ఒకటి, పరిస్థితులు మారాయి. ఏం మారాయి? పరిస్థితులు మారాయి. ఈరోజున్న పరిస్థితి రేపు ఉండదు, ఈరోజు ఉన్నటువంటి వాతావరణం రేపు ఉండదు. ఒక పరిస్థితులు మారుతాయి. పరిస్థితులు ఎప్పుడు కూడా ఒకే రీతిగా ఉండవు. కుటుంబ పరిస్థితులు మారతాయి, సంఘ పరిస్థితులు మారతాయి, వ్యక్తి పరిస్థితులు మారతాయి. పూర్తిగా పరిస్థితులు మారిపోయాయి. అంటే ఆ పరిస్థితులు అంత ఆశాజనకంగా ఉండవు, అంత తృప్తికరంగా లేవు. వెళ్ళినప్పుడు సంతోషదాయకంగా ఉన్నాయి, తిరిగి వచ్చినప్పుడు దుఃఖముతో ఉన్నాయి. వేదన, నిట్టూర్పు, బాధ ఉన్నది. సోదరుడ సోదరి, ఈ సాయంకాల వేళలో పరిస్థితులు ఎప్పుడు కూడా ఒకే రీతిగా ఉండవు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు బాగుంది అనడానికి వీల్లేదు. ఈరోజు నా కాలేజీలో పర్లేదు, నా ఉద్యోగంలో బాగుంది, లేకపోతే నా కుటుంబంలో ఏ డోకా లేదు అని అనుకోవడానికి వీల్లేదు. ఎప్పుడైనా టర్న్ అవుతాయి పరిస్థితులు. ఈరోజు నిన్న సంఘం పర్వాలేదు అనుకోవడానికి వీల్లేదు. అంటే విశ్వాసి ఎప్పటికప్పుడు భయంతో జీవిస్తూ ఉండాల్సిందే. అందుకే క్యాజువల్గా, జనరల్గా, సాధారణంగా మనం ఉండడానికి వీల్లేదు. పరిస్థితులు మారిపోయాయి. కొన్నిసార్లు పరిస్థితులు చేయి దాటిపోతాయి. అంటే పరిస్థితులు మన ఆధీనంలో ఉండవు, మనం ఏం చేయలేం. మనం అంటే చేయి దాటిపోతాయి. ఇంక మనం ఎంత కంట్రోల్ చేసినా కంట్రోల్ కావు. కొన్నిసార్లు సంఘ పరిస్థితులు అంతే, కంట్రోల్ చేసినా కంట్రోల్ కావు. మనం ఎంత ఎఫర్ట్ ఉపయోగించినా, మనకు సొమ్ము కానీ, సామర్థ్యత కానీ, మన సత్తువు కానీ ఉపయోగించినా కూడా మనం కంట్రోల్ చేయలేం. దావీదు ఎంత జ్ఞానం కలిగినవాడు, దావీదు యుద్ధములో ఎంత నైపుణ్యత కలిగినవాడు. కానీ అక్కడున్న పరిస్థితులను అదుపు చేయలేక పోయాడు. అంటే నాకేం పర్వాలేదు అనడానికి వీల్లేదు. కొన్నిసార్లు అంటారు, మా కుటుంబానికి ఏమైందండి, మా సంఘానికి ఏమైందండి అనడానికి వీల్లేదు. పరిస్థితులు మారుతాయి, వాతావరణ పరిస్థితులు మారుతాయి, అక్కడ పరిస్థితులు మారాయి. దైవగ్రంథం ఎక్కడైనా చూడండి, కొన్ని పరిస్థితులు మారిపోయాయి. ఇశ్రాయేలు మారాకు వచ్చారు, మారా నీళ్లు చేదుగా ఉన్నాయి. అక్కడ అంతవరకు వారు సంతోషంగా ఉన్న పరిస్థితులు ఎర్ర సముద్రము దాటి ఇవలకు వచ్చారు. కానీ మారా నీళ్లు తాగ్గానే అక్కడ అంత పరిస్థితులన్నీ క్షేమకరంగా లేవు, చేదైన పరిస్థితులు వచ్చాయి. కొన్నిసార్లు
చేదు అనే పరిస్థితుల గుండా విశ్వాస జీవితం వెళ్తుంది. ఎప్పుడు ఒకే రీతిగా ఉండదు, పరిస్థితులు మారుతాయి. దావీదు పరిస్థితులు చాలా సందర్భాల్లో ఫ్లెక్సిబిలిటీ ఉంది, మారుతూ వచ్చాడు. కానీ చాలా పరిస్థితులు అంత సంతోషదాయకంగా లేదు. కాబట్టి పరిస్థితులు మారా నీళ్లు చేదైనవి. అక్కడ అంతవరకు సంతోషదాయకంగా ఉన్న పరిస్థితులు ఇప్పుడు ఏమయ్యాయంటే సనుగుతూ వచ్చారు. ఇందాక దేవుని దాసులు జ్ఞాపకం చేశారు. సనగడం మొదలుపెట్టారు, గొనుగుతున్నారు, కోపతాపాలు వచ్చాయి, వ్యతిరేక పరిస్థితులు ఏర్పడ్డాయి. సంఖ్యాకాండం 13వ అధ్యాయం 14వ అధ్యాయంలో కూడా వేగు చూడడానికి వెళ్ళి వచ్చిన వారు తిరిగి రాగా ఒకప్పుడు పరిస్థితులు బాగా ఉన్నాయి, ఇప్పుడు పరిస్థితులు ఎలా మారిపోయాయంటే అందరి చేతిలో రాళ్ళు ఉన్నాయి. అంటే పరిస్థితులు ఒకే రీతిగా ఎప్పుడు ఉండవు అన్న సంగతి నేను గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి చాలా సందర్భాలు అలా మారాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇందాక దేవునిదాసులు యోబు గురించి కూడా జ్ఞాపకం చేశాడు, భక్తుడి గురించి. భక్తుడి పరిస్థితులు ఒకే రోజు మారిపోయాయి. అసలు అది మనం ఆలోచించడానికి కూడా చాలా కష్టం. ఒక్క రోజులో పరిస్థితులు, ఒక్క రోజులో అంత గొప్ప ధనికుడు ఒక ఏమీ లేదు అన్నవాడుగా మారిపోయాడు. నాకేమీ పర్వాలేదు అనుకున్నా, గొర్రెలు పోయాయి, గొడ్లు పోయాయి, పశువులు పోయాయి, తనకున్న సంపద మొత్తం పోయింది. చివరికి తన కళ్ళ ముందున్న పిల్లలు అందరూ కూడా చనిపోయారు. అంత మాత్రమే కాదు, చర్మము చీకి పోయింది. ఒక 24 గంటల్లో తన పరిస్థితి ఎలా మారిపోయిందంటే చివరికి ఆ దినాలు మారుతూ ఉండగా చిల్లపెంకు తీసుకొని ఆ గోకుతూ బూడిదలో కూర్చొని ఆ వేదన, ఆ బాధ మధ్య ఉన్నాడు. పరిస్థితులు మారిపోయాయి. 3 స్నేహితులు వచ్చారు, యోబును చూశారు. అంటే యోబును ఊహించుకోలేకపోయారంట. అంటే ఇలా ఉంటాడు అని వారు ఎరిగిన వారు కాదు. అంటే వారు ఇంతకుముందు చూసినప్పుడు యోబు యొక్క స్టేటస్, స్థితిగతులు, స్థాయి చాలా ఉన్నతంగా ఉంది. ఇప్పుడు వెళ్ళి చూస్తే మాత్రం వేరుగా ఉంది. కొన్నిసార్లు పరిస్థితులు మారుతాయి. ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకుందాం. ఎక్కడైనా ఎప్పుడైనా పరిస్థితులు ఒకే రకంగా ఉండవు. అందుకే విశ్వాసి జనరల్గా ఉండడానికి వీల్లేదు. ఏ నాటికి ఆ నాడు భయముతో, భక్తితో ప్రభు మనకు అనుగ్రహించిన రక్షణను కొనసాగించుకుంటూ వెళ్ళాలి. రెండవది ఏం మారిందో చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం 6వ వచనం. దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకందరికీ ప్రాణం విసికినందున రాళ్ళు రువి దావీదును చంపుదము రండని అన్నాడు. రెండవది ప్రజలు మారారు. ఒకటి పరిస్థితులు మారాయి, రెండవది ఏం మారింది? ప్రజలు మారారు. ఈ రోజున్న ప్రజలు రేపు మనస్తత్వాలు ఒకే రకంగా ఉండవు. ప్రజలు మారిపోయారు. వారు ఏ ప్రజలు? 22వ అధ్యాయం 2వ వచనం. 22:2 మరియు ఇబ్బంది గల వారందరూ, అప్పులు చేసుకున్న వారందరూ, అసమాధానముగా ఉండు వారందరూ అతని యొద్ద కూడుకొనగా అతడు వారికి అధిపతి ఆయన. అంటే ఎవరెవరు వచ్చారంటే ఇబ్బంది గల వారు వచ్చారు, అప్పులు చేసిన వారు వచ్చారు, అసమాధానంగా ఉన్నవారు వచ్చారు. వారికి సమాధానం ఇచ్చాడు, వారి యొక్క ఆర్థిక పరమైన విధానాలన్నీ తీర్చాడు. అనేక రీతులుగా తోడ్పడి సహకరిస్తే వారు ఈ రోజున ఏం చేస్తున్నారు? రాళ్ళు తీసుకున్నారు. వారు రాళ్ళు తీసుకుంది. దావీదు ప్రేమించిన వారు, దావీదు దరిచేర్చిన వారు, దావీదు ఆదుకొని ఆదరిస్తే ఒక ఆప్తుడుగా ఉంటే దావీదు మీదనే వీరేం చేస్తున్నారు? రాళ్ళు రుతున్నారు. ఏ దావీదు దగ్గర మేలు పొందారో, ఏ దావీదు దగ్గర క్షేమం పొందారో, ఏ దావీదు దగ్గర వారు ఉపకారం పొందారో ఆ దావీదుకే వీరేం చేస్తున్నారు? నష్టం కలిగిస్తున్నారు. సోదరుడా, సోదరి, ఒక విషయం గుర్తుపెట్టుకుందాం. ఎవరి ద్వారా మనం మేలు పొందామో వారిని ఎప్పుడూ మర్చిపోకూడదు. దావీదు యొక్క జీవితంలో అసలు ఏం అర్థం కాలేదు. అంటే మిగతా వారందరికీ నష్టం జరిగి దావీదుకు నష్టం జరగకపోతే అది వేరుగా ఉండేది. కానీ దావీదుకు కూడా నష్టం జరిగితే ఇప్పుడు వాళ్ళందరి చేతులు ఏమున్నాయి?
రాళ్ళు ఉన్నాయి. దాదాపుగా అంటే సహోదరులు వారందరూ వెళ్ళిపోయారు. మిగతా వారు ముందుగా 400 మంది, తర్వాత 600 మంది వచ్చారు. ఆ ఎంతమంది పురుషులు ఉన్నారో వారందరి చేతిలో రాళ్ళు ఉన్నాయి. దావీదు ఒంటరి వాడయ్యాడు. సోదరుడు సోదరి, సేవా జీవితంలో కొన్నిసార్లు ఒంటరితనం అనుభవిస్తాం. నన్ను ఒంటరిగా చేసేస్తారు. ఎవరు సపోర్ట్ ఇవ్వరు, ఎవరు సహకరించరు, ఎవరు తోడ్పడరు, ఎవరు ఊతనివ్వరు, వదిలిపెట్టేస్తారు. ఎవరు? మన ద్వారా మేలు పొందినవారు, మన ద్వారా క్షేమం పొందినవారు, మన ద్వారా లబ్ధి పొందినవారు, మన ద్వారా రక్షణలోకి వచ్చినవారు, మన ద్వారా స్థిరపరచబడిన వారు, బలపరిచిన వారు వారే రాళ్ళు రుతున్నారు. ఇంకెవరితో చెప్పుకోవాలి? వాస్తవంగా ఇంట్లో భార్య ఉంటే భార్యకు చెప్పుకోవచ్చు, వాళ్ళు లేరు. పిల్లలు ఉంటే పిల్లలకు చెప్పుకోవచ్చు, పిల్లలు లేరు. తనతో ఉన్న వారితో షేర్ చేసుకుందామంటే వాళ్ళ చేతుల్లో ఏమున్నాయి? రాళ్ళు ఉన్నాయి. ప్రజలు మారిపోతారు. ఈరోజు ఉన్న సహోదరుడు రేపు ఒక రకంగా ఉండలేడు. ఈరోజు ఉన్న సహోదరి రేపు మరొక రకంగా వారు ఉంటారు. వారు ప్రయోజనం పొందిన వారే. ఎంత విచారకరం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 24వ అధ్యాయం ఒక విషయాన్ని జ్ఞాపకం చేద్దాం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 24వ అధ్యాయం 21వ వచనం. అందుకు వారు అతని మీద కుట్ర చేసి రాజు మాటను బట్టి యెహోవా మందిరపు ఆవరణము లోపల రాళ్ళు రువ్వి అతన్ని చావగొట్టింది. ఈ ప్రకారం రాజైన యోవాషు జకర్యా తండ్రి అయిన యెహోయాదా తనకు చేసిన ఉపకారమును మరిచిన వాడై అతని కుమారుణ్ణి చంపించాను. యెహోయాదా యెహోషబతు ఇక్కడున్నటువంటి యోవాషును దగ్గర తీసుకొని అతల్యాకు కంటకు కనబడకుండా కాచి భద్రపరిచి తగిన సహాయం చేసి తిరిగి బయటికి తీసుకొచ్చి తల మీద కిరీటం పెట్టి చేతిలో ధర్మశాస్త్రం ఇచ్చి సింహాసనం మీదకి ఎక్కించి బుద్ధి నేర్పేవాడుగా యెహోయాదా ఉంటే, యెహోయాదా ఉన్న దినాలన్నిట్లో అణిగిమణిగి ఉన్న యోవాషు యెహోయాదా యెహోషబతు చనిపోయిన తర్వాత తన కుమారుడైన జకర్యా వచ్చి, అయ్యా మీరు చేసేది తప్పు అని ఖండిస్తే ఆ జకర్యాను ఏం చేశారు? రాళ్ళు రువ్వి కొట్టి చంపారు. ఎవరి ద్వారా మేలు పొందాడో పరిశుద్ధాత్ముడు ఇక్కడ ఒక మాట రాశాడు. యెహోయాదా తనకు చేసిన ఉపకారమును మరచిన వాడై. దగ్గరకు తీసుకొచ్చింది ఎవరు? ఊతనిచ్చింది ఎవరు? సింహాసనంలో కూర్చోబెట్టింది ఎవరు? తగిన రీతిగా ఆదుకొని ఆదరించింది ఎవరు? ఆ యెహోయాదా కుమారుణ్ణి మరిచిపోయి, ఆ యెహోయాదా చేసిన కార్యాన్ని మరిచిపోయి తన కుమారుణ్ణి చంపాడు. అందుకే అన్నాడు, అతని కుమారుని చంపించను. అతడు చనిపోతున్నప్పుడు ఒక మాట అన్నాడు, యెహోవా దీన్ని దృష్టించి దీన్ని విచారంలోనికి తెచ్చునుగాక. జకర్యా ఒక మాట కూడా అన్నవాడు కాదు. ప్రజలు మారిపోతారు. ఎవరైతే నువ్వు సహకరించావో, ఎవరిని ప్రోత్సహించావో, ఎవరికి ఊతనిచ్చావో, ఎవరిని సేవలో తోడ్పడ్డావో, లేకపోతే ఎవరిని నడిపించావో, కొన్ని సందర్భాల్లో వారు నువ్వు పడిన ప్రయాస, నేను పడిన ప్రయాస మర్చిపోతాడు. డోంట్ బి డిసప్పాయింటెడ్. కుంగిపోనక్కర్లేదు. విశ్వాస ఎప్పుడు కుంగిపోకూడదు. దావీదు జీవితంలో తన సొంత కుమారుడే మారిపోయాడు. అబ్షాలోము, తన సొంత కుమారుడే అబ్షాలోము మారిపోయాడు. అంతెందుకు, తన దగ్గర ఉన్న మంత్రి అహితోపెలు మారిపోయాడు. తన దగ్గర ఉన్నాడు, తన దగ్గర తిన్నాడు, తన దగ్గర పడుకున్నాడు, తన దగ్గర మేలు పొందాడు. ఇప్పుడు ఏమైపోయాడు? అబ్షాలోము పక్షంగా. ప్రజలు మారిపోతారు. ఏ సౌలుకు సహకారిగా ఉండి తోడ్పడ్డాడో, సౌలుకి ఎంత తోడ్పడి సహాయం చేశాడో, ఆ సౌలే చివరికి ఏం చేస్తున్నాడు? దావీదును చంపడానికి పూనుకున్నాడు. దావీదుకి ఇది అలవాటైపోయింది. విశ్వాస జీవితంలో నలిగి ముందుకు పోతుంటే అది అలవాటైపోద్ది. అది పెద్దగా ఏమీ అంత కుంగుదల
అనిపించదు. కొన్నిసార్లు బాధ అనిపిస్తుంది, కానీ తర్వాత వెంటనే దావీదు బయటకు వచ్చేస్తాడు. దావీదు ఎప్పుడు కూడా ఒక సమస్యలో, ఒక ఇబ్బందిలో ఇరుక్కున్నా వెంటనే అక్కడే ఉండడు, అందులో నుంచి ఏమవుతాడు, బయటకు వస్తాడు. కొంతమంది దాన్ని ఆలోచన చేసి శరీరాలు పాడు చేసుకుంటారు. కొన్నిసార్లు అనవసరమైన జబ్బులు తెచ్చుకుంటారు. ఎప్పుడు కూడా సంఘములో కానీ కుటుంబంలో కానీ ఏది వచ్చినా కూడా మనం తొందరపడి మనం గలిబిలు చేసుకుని అక్కర్లా, మౌనంగా ఉంటే చాలు, వెంటనే దేవుడు దాన్ని తప్పిస్తాడు. సౌలు దగ్గరట ఆహారం ఉన్నా లేకపోయినా, నీళ్ళ బుడ్డి ఉన్నా లేకపోయినా ఈట రెడీగా ఉంటుందంట. ఎవరి కోసం? దావీదు కోసం. దగ్గరుండి చంపలేని వాడు గుహలో ఏం చంపుతాడు? అంతే. ఎందుకు చంపలేదు? సమూయేలు మొదటి గ్రంథం 23వ అధ్యాయం 14వ వచనం చదువుతారా? సమూయేలు మొదటి గ్రంథం 23వ అధ్యాయం 14వ వచనం. అయితే దావీదు అరణ్యములోని కొండ స్థలముల యందును జీపు అను అరణ్యమున ఒక పర్వతమందును నివాసము చేయుచుండెను. ఆ మాట గమనించండి. సౌలు అనుదినము అతని వెదకినను దేవుడు సౌలు చేతికి అతనిని, అంటే ఎవరు అనుమతి ఇవ్వాలి? దేవుడు అనుమతి ఇవ్వాలి. దగ్గరుండి పొడవాలన్నా దూరం నుండి పొడవాలన్నా ఎవరు అనుమతి ఇవ్వాలి? దేవుడు అనుమతి ఇవ్వాలి. ఆయన అనుమతి లేనిది దావీదును ఏమాత్రము కూడా సౌలు చంపలేడు. థ్యాంక్ యూ. అలాగైనట్లయితే ఎన్ని పరిస్థితులు వెతుకుతున్న సౌలుకు దావీదు కనబట్టలేదు, కానీ వెదకని దావీదుకి ఎవరు కనబడుతున్నారు? సౌలు కనబడుతున్నారు. ప్రజలు మారిపోతున్నారు. మేలు పొందిన వారు, క్షేమం పొందిన వారు, నీవే గొప్పవాడివి, నువ్వు తప్ప ఇంకెవరు ఎవరు లేరు, నీ వలన నేను ఎంతో మేలు పొందాను అని చెప్పినటువంటి వారే ఈ రోజున ఈత పట్టుకొని తిరుగుతున్నారు. సౌలట దావీదుని ఎంతవరకు తరిమాడు తెలుసు? తరిమాడంట దావీదు సింహాసం ఎక్కేంతవరకు తరిమాడు. అంతకన్నా ఎక్కువ తరమలేకపోయాడు. విశ్వాస జీవితం ఎప్పుడైతే ఒకరు తరుముతున్నారంటే నెక్స్ట్ ప్రమోషనే. సంఘంలో కానీ బయట కానీ మన మీద టార్గెట్ చేశారంటే ఖచ్చితంగా ప్రమోషన్ ఉంది. ఇంకంతకన్నా దావీదు. అందుకే అన్నలు ఏం చేశారంటే గుంటలో వేసేమును మళ్ళీ వస్త్రాన్ని తీసేసి అమ్మేసి అంత చేసి ఇంత చేసి జైలుకు పంపించి చివరికి సింహాసం ఎక్కించారు. సింహాసం ఎక్కాలంటే ఇన్ని ప్రక్రియలు పోవాల్సిందే. గుంటలో పడ్డామంటే, అందుకు ఒక భక్తుడు అన్నాడు, యోసేపు గుంటలో పడితే ఇటు తొంగి చూశారంట. యోసేపు ఐగుప్తుకు వచ్చినప్పుడు అన్నలు ఎలా చూశారు? తల ఎత్తి చూశారు. కొన్నిసార్లు ఇప్పుడు నిన్ను తొంగి చూసిన వాళ్ళు తర్వాత తల ఎత్తి చూస్తారు. తొంగి ఎందుకు చూస్తారంటే తర్వాత తలెత్తడానికి. ప్రజలు మారిపోతారు. నువ్వు ఎవరికి ప్రయాసపడ్డావు, ఎవరి కొరకు కష్టపడ్డావు, కొన్నిసార్లు ప్రజలు మారిపోతారు. ఆ మటుకు నేను చాలా సందర్భాల్లో ఈ మాట నన్ను చాలాసార్లు ధైర్యపరిచింది. వాళ్ళ చేతిలో రాళ్ళు ఉన్నాయి, చెప్పుకోగలడు, అయ్యా మీకు సమాధానం లేనప్పుడు నేను సమాధానం పరిచాను, మీకు అప్పులు ఎక్కువైనప్పుడు నేను తీర్చాను, కానీ చెప్పుకున్నవాడు విశ్వాసం ఎప్పుడు చెప్పుకోనక్కర్లా. బ్రదర్ నేను ఇలా చేశాను, సిస్టర్ నేను ఇలా చేశాను, మీ విషయంలో ఎంతో తోడ్పడి అనవసరం, అది చెప్పుకోనక్కర్లా. ప్రభువే బయలుపరుస్తాడు. ఎవరికి చెప్పుకోవాలి? అందుకే అక్కడ ఒక మాట రాయబడి ఉంది. ఎంత దుఃఖిస్తున్నాడు దావీదు, మిక్కిలి దుఃఖపడుతున్నాడు. కొన్ని పరిస్థితులన్నీ కూడా ఒంటరిగా చేస్తాయి. కొన్నిసార్లు కుటుంబంలో భార్య సహకరించదే, భర్త సహకరించరే, పిల్లలు సహకరించరే, సంఘస్థులు సహకరించరే, మన వల్ల లబ్ధి పొందిన వారు సహకరించరే, మన వల్ల మేలు పొందిన వారు సహకరించరే, నానేవారు, నా తండ్రి కానీ, నా తల్లి కానీ, నా తమ్ముడు కానీ, నా అక్క కానీ, నా చెల్లెలు కానీ సహకరించరే. నా పరిస్థితి తెలిసిన వారు నా మీద రాళ్ళెత్తిపోస్తారా, దుమ్మెత్తిపోస్తారా? నా ఆత్మీయ తెలీదా, నా భక్తి తెలీదా, నా విశ్వాసం తెలీదా? తెలుసు, కానీ రాళ్ళు పట్టుకుంటారు. అటువంటి పరిస్థితుల్లో దావీదు ఎప్పుడు కూడా కృంగిపోయినవాడు కాదు.
దైవగ్రంథంలో ఎక్కడైనా చూడండి, కొన్నిసార్లు అందరూ వదిలి వెళ్ళిపోయారు. ఫర్ ఎగ్జాంపుల్, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక, మీరు ఎప్పుడైనా అన్ని విషయాలు చదవండి. 4వ అధ్యాయంలో అందరూ నన్ను విడిచిపోయారు. చివరి పత్రిక రాస్తూ తిమోతి చెప్తున్నాడు, పౌలు అంటున్నాడు, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం, దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి దెస్సలోనికీకి వెళ్ళాడు, క్రెస్కే గలతీకి వెళ్ళాడు, తీతు దమస్కుకు వెళ్ళాడు, మార్కు కూడా లేడు, తుకికు ఎఫెసునకు వెళ్ళాడు, అలెగ్జాండర్ అనే కంచెరవాడు చాలా కీడు చేశాడు, అయితే ఎవరు కూడా నా పక్షంగా లేరు. 16వ వచనం, నేను మొదట సమాధానం చెప్పినప్పుడు ఎవడు నా పక్షంగా నిలవలేదు. తిమోతి అందరూ నన్ను విడిచి పోయారు, లూకా మాత్రమే ఉన్నాడు. సేవా జీవితంలో చివరి వరకు ఉన్నవాడు ఎవరంటే వైద్యుడైన లూకా మాత్రమే ఉన్నాడు. నువ్వు త్వరగా రా, అందరూ నన్ను విడిచిపోయారు అని అంటూ 17వ వచనం, అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును అన్యజనులు దాని విని నిమిత్తం ప్రభువు నా ప్రక్క నిలిచాడు, నన్ను బలపరిచాడు, నా పక్షమున ఆయన ఉన్నాడు. అందరూ విడిచిపోయాడు. అన్ని సంఘాలు కట్టి, నా మటుకు నేను చాలాసార్లు ఆదరించబడిన వాక్యం ఇదే, అన్ని సంఘాలు కట్టిన పౌలుని వదిలిపెడితే ఇంకా నువ్వెంత నేనెంత. అంతమందిని ప్రభు యొద్దకు తీసుకొచ్చిన పౌలుని వదిలిపోతే మనం చేసిన సేవలో వాళ్ళు లేరు వీళ్ళు లేరు అని దిగులు పడ్డం అది వేస్ట్. అది పౌలు చాలా కుంగిపోయారు. తిమోతి ఎవ్వరు లేరయ్యా. ఒకవైపు నా కంటి జబ్బు ఉన్నది, శరీరంలో బలహీనత ఉన్నది, మరొక వైపున రోమా ఆ చీకటిలో ఆ చెరసాల్లో నీరో చక్రవర్తి బలి హింసిస్తున్నాడు, ఒంటరిగా ఉండిపోయాడు. ఒక నిస్సహాయకుడుగా ఉన్నాడు, ఒక నిరాధారుడుగా ఉన్నాడు, ఒక దిక్కులేని వాడుగా ఉన్నాడు. ఒంటరితనాన్ని అనుభవిస్తున్న పౌలు జీవితంలో ఈ మాట రాస్తూ ఉన్నాడు, అందరూ నన్ను విడిచిపోయారు, నా వల్ల ఎంతోమంది మేలు పొందారు, వారందరూ నన్ను విడిచిపోయారు, ఏ ఒక్కరూ నా దగ్గర లేరు, అది వారికి నేరముగా ఎంచబడకుండునుగాక అని చెప్తున్నాడు. అయితే నేను ఒంటరిగా ఉన్నాను. ప్రజలు మారిపోయారు. ఒకటి పరిస్థితులు మారాయి, రెండవది ప్రజలు మారారు. 30వ అధ్యాయం 6వ వచనం, సమూయేలు మొదటి గ్రంథం. దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకందరికి ప్రాణం విసిగినందున రాళ్ళు రువి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా, ఆ మాట చదవండి, ఏమన్నాడు? దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. తన ధైర్యం ఎవరు? పరిస్థితులు కాదు, తన ధైర్యం ప్రజలు కాదు, తన ధైర్యం ఎవరు? అక్కడ ఒక మాట అన్నాడు, తన దేవుడైన ఆ దేవుడు. ఎవరి దేవుడు? దావీదు దేవుడు. నీ దేవుడు అయితే నీకు ధైర్యం ఉంటుంది. ఆ దేవుడు నీకు దేవుడుగా కాకపోతే నీకు ధైర్యము ఉండదు. దావీదు చూడండి, ఒంటరిగా ఎదుర్కొంటాడు. ఎందుకంటే దేవుని మీద ఆధారపడే వ్యక్తి ఎప్పుడు కూడా మనుషుల మీద ఆధారపడడు. దేవుని మీద ఆధారపడే వ్యక్తి మనుషుల మీద ఆధారపడు. మా నాన్న చనిపోతే ఒక మాట చెప్పాడు ఆయన సేవా జీవితంలో, బాబు నువ్వు డబ్బును వెంబడించొద్దు, సేవను వెంబడిస్తే డబ్బుని వెనకొస్తుంది. వాళ్ళని వీళ్ళని డబ్బు కావాలని అడగొద్దు, అలాగ మనుషుల మీద ఎప్పుడూ ఆధారపడద్దు. మనుషుల మీద ఆధారపడక్కర్లేదు. ఏ వ్యక్తి మన యొక్క జీవితానికి ప్రయోజనకరంగా ఉండలేడు. ఈరోజు ఉన్న మనస్తత్వం రేపు ఉండదు. అన్నా నేను వదిలిపోనంటారు, వెంటనే ఒక చిన్నదానికి 15 సంవత్సరాలు ఆదరించబడితే ఒక చిన్న విషయం వస్తే వదిలిపోతారు. ఇది సహోదరుల ప్రేమ. ప్రజలు వదిలిపెట్టారు. అందుకన్నాడు, పరిస్థితులు మారాయి, ప్రజలు మారారు, కానీ ప్రభు మారాడు. ఈ మాట గుర్తుపెట్టుకుందాం, మారని వాడు ప్రభువే. మలాకీ గ్రంథంలో ఒక వచనాన్ని మనం చూద్దాం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం.
మలాకి గ్రంథం 3:6 యెహోవానైన నేను మార్పు లేనివాడను అని అన్నాడు. అంటే మార్పు లేనివాడు. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 3వ వచనంలో అన్నాడు, ఆహారం వలనే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరుడు బ్రతుకుదురని నీకు తెలియజేయటం ఆయనను అణచి నీకు ఆకలి కలుగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడూ ఎరుగని మన్నాతో నిన్ను పోషించాడు. ఎన్నడూ ఎరుగని మన్నాతో నిన్ను పోషించాడు. అందుకే ఎన్నడూ ఎరుగని మన్నా అన్నాడు. 16వ వచనం, తుదకు నీకు మేలు చేయవలన నిన్ను అణచుటకు శోధించుటకు నీ పితరులు ఎరుగని మన్నాతో అరణ్యమన్న నిన్ను పోషించాడు. ఎన్నడూ ఎరుగని మన్నాతో పోషించాడు. ఆయన ఎప్పుడు కూడా ఒకే రీతిగా ఉన్న దేవుడు. ఆయన మానక ఆయన పోషిస్తూ వచ్చాడు. ఆయన మానినవాడు కాదు. పరిస్థితులు మారాయి, ప్రజలు మారారు, కానీ ఆయన మారలేదు. మరొక మాట, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 20వ వచనం, 9:20, వారికి బోధించుటకు నీ ఉపకారాత్మను దయచేస్తేవి నీవిచ్చిన మన్నాను ఇయ్యక మానలేదు. వారు సనిగారు, మానలేదు. వారు గొనిగారు, మానలేదు. చివరికి నువ్వు దేవుడవే కాదన్నారు, కానీ మానక ఇచ్చాడు. ఒకరోజు దూడ చేసుకొని ఇంకా దేవుడు కాదని అంతా రెడీ అవుతూ ఉంటే ఉదయం కాగానే ఏం పడుతుంది? మన్నా. నా మహిమ మీరు చూస్తారు. మానక ఇచ్చాడు, మానక ఇచ్చాడు. వారు ఆయాసపడినా ఇచ్చాడు, మానక ఇచ్చాడు. మన్నా ఆయన 40 సంవత్సరాలు మానక ఇచ్చాడు. సనిగితే మనం భోజనం పెడతామా? గొరిగితే మనం భోజనం పెడతామా? మనల్ని కాదని వ్యతిరేకిస్తే మనం వాళ్ళని ఆదరిస్తామా? అని ప్రభు యొక్క ప్రేమ ఇటువంటిది. ఆయన మానలేదు. వారు మాటి మాటికి మారారు, మానుతున్నారు. ఆయన మానలేదు. విశ్వాసం మానలేదు. ఆయన ప్రేమ, ఆయన దయ, ఆయన క్షమాపణ, ఆయన కనికరం, ఆయన జాలి మానక చూపిస్తూ వచ్చాడు. మానక ఇచ్చాడు. దాహం ఇచ్చాడు అన్నాడు. అరణ్యములో వారికి ఏమీ తక్కువ కాకుండా, ఆ మాట చూడండి 21వ వచనంలో, అరణ్యములో ఏమీ తక్కువ కాలేదు. నీకు నాకు ఆయన ఏమి తక్కువ చేయలేదు. వారి వస్త్రములు పాతగిలి పోలేదు, వారి కాళ్లకు వాపు రాలేదు, వారి చెప్పులు తెగిపోలేదు. చెప్పులు తెగిపోలేదు. ఏ కంపెనీ? బాటానా, పాపులరా, అపాచీ, నెల్లూరు జిల్లాలో ఉంది. 45 సంవత్సరాలు 45 సంవత్సరాలు చెప్పులు తెగిపోలే. ఏమండి? 40 సంవత్సరాలు. ఒక బ్రదర్ అన్నాడు, 2 సంవత్సరాలు ఏందన్నా చెప్పులు కొని అన్నాడు. ఏది? బండి మీద తిరుగుతూ 2 సంవత్సరాలు. వాళ్ళు ఏం చేశారు? అరణ్యాన నడుస్తూ వచ్చారు. అరణ్యంలో వాళ్ళకి ఏమిచ్చాడు? పురోళ్ళని ఇచ్చాడు, మాంసం ఇచ్చాడు. మాంసం తిన్నోడు తిన్నంత. ఆ రోజు రాత్రి పగలు రాత్రి ఇదే దొరుకు వాళ్ళకు. తెచ్చుకోవడం, వండుకోవడం, పెట్టుకోవడం, తిన్నంత తిని నాసికారంధ్రాల్లో వాసన వచ్చేంత వరకు తిన్నారట. ఇంకా చూడండి, వాళ్ళు తేపిన సాలు అదే వాసన. పళ్ళ సందులో ఇరుక్కున్నాయన్నాడు. టూత్ పిక్స్ అప్పటి నుంచే ఉన్నాయి ఈ పొలంలో. బైబిల్లో అన్నీ అప్పటి నుంచే ఉన్నాయి. చివరికి తిని ఆరబెట్టుకున్నాడంట. ఎండబెట్టుకోండి, ఇప్పటి నుంచి కాదు, బైబిలే చెప్తుంది. ఎక్కడైనా చూడండి, అంత తనివి తీరా తిని వారు ఆయన మీద ఆయాస పడ్డారు. అయినా ఆయన ప్రేమ మానలేదు, జాని మానలేదు. ఆయన మార్పు లేనివాడు. తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యపరిచాడు, ధైర్యం తెచ్చుకున్నాడు. తన ధైర్యం ప్రభువే. తన ధైర్యం ఒక వ్యక్తి కాదు, తన ధైర్యం భార్య కాదు, తన ధైర్యం పిల్లలు కాదు, తన ధైర్యం సింహాసనం కాదు, తన ధైర్యం తనకున్న సంపద, సామర్థ్యత, సొత్తువ కానే కాదు. తన ధైర్యం దేవుడే. మన ధైర్యం మన ప్రభు. ఆయన విలువ అర్థమైతే, ఆయన యోగ్యత, ఆయన భాగ్యము, ఆయన ధన్యత, ఆయన వాల్యూస్ మనకు అర్థమైతే ఖచ్చితంగా ఆయన మీద మనం డిపెండ్ అవుతాం. ఆయన విలువ మనకు అర్థం కాకపోతే ఆయన మీద మనం ఆధారపడలేదు.
ఆయన మీద పూర్తిగా ఆధారపడ్డాడు దావీదు. ఒంటరిగా ఉన్న ఏ మనిషి మీద ఆధారపడ్డు కానీ ప్రభు మీద ఆధారపడ్డాడు. దావీదు 3 తెచ్చుకున్నాడు. ఒకటి సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయంలో ఒకటి ధైర్యం తెచ్చుకున్నాడు అని అన్నాడు. 30వ అధ్యాయం 6వ వచనంలో ధైర్యం తెచ్చుకున్నాడు. 7వ వచనంలో ఏఫోదు తెచ్చుకున్నాడు. ఏం తెచ్చుకున్నాడు? పిమ్మట దావీదు ఏఫోదు తెమ్మని యాజకుడు అహీమెలెకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా అబ్యాతారు ఏఫోదును దావీదు వద్దకు తీసుకొని వచ్చాను. ఏఫోదు తెచ్చుకున్నాడు. ఏఫోదు అనగా దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని ఉద్దేశాన్ని, సంకల్పాన్ని తెలుసుకునే ఆ యొక్క ఏఫోదు. ప్రార్థన చేసి కనిపెట్టేవాడు. ప్రార్థనా జీవితం అది యొక్క ఉన్నది. దేవుని చిత్తం, దేవుని సంకల్పం అలాగా కలిగి ముందుకు సాగాడు. ఏఫోదు తెచ్చుకున్నాడు. 3వది 18వ వచనం, అమాలేకీయులు దోచుకొనిపోయిన దాన్ని అంతటిని తిరిగి తెచ్చుకున్నాడు. ఒకటి ధైర్యం తెచ్చుకున్నాడు, 2వది ఏఫోదు తెచ్చుకున్నాడు, 3వది ఎంత కోల్పోయాడో అంత అంతకంటే ఎక్కువగానే తెచ్చుకున్నాడు. ఏఫోదు తెచ్చుకున్నవాడు, ధైర్యం తెచ్చుకున్నవాడు, సమస్తాన్ని తెచ్చుకున్నాడు. ఎంత కోల్పోయాడో, ఎంత నష్టపోయాడో, ఎంత దెబ్బతిన్నాడో వాటన్నిటినీ తెచ్చుకున్నాడు. దావీదు ఒక్కడుంటే చాలు అందరినీ ధైర్యపరుస్తాడు. కొన్నిసార్లు ఆ సంఘంలో ఆ సిస్టర్ ఉంటే చాలు, ఆ బ్రదర్ ఉంటే చాలు, ఆ ఫ్యామిలీ ఉంటే చాలు, అందరినీ పురికొల్పుతారు. కొంతమంది ఒక లెజెండ్గా ఉంటారు, కొంతమందిని ఒక్కొక్కరిని పురికొల్పేవారుగా ఉంటారు, రేపేవారుగా ఉంటారు. అటువంటి వారు అవసరం సంఘానికి. అన్నీ తెచ్చుకున్నాడు. మన యొక్క విశ్వాస జీవితంలో మనం అన్నీ కోల్పోయాం, దోచుకొనబడ్డాం. ఒక వ్యక్తి యెరూషలేము నుండి యెరికోకు దిగి వెలుస్తున్నాడు. దొంగలు బట్టలు దోచుకున్నారు, ఉన్నది దోచుకున్నారు, కొర ప్రాణముతో వదిలిపెట్టారు. కానీ దోచుకొని పోయిన దాన్ని అంతటినీ మరలా తిరిగి తెచ్చుకోవడం. ఉదయమే మనం ఆలోచన చేశాం, ఎంత దోచుకొని పోబడ్డామో దాన్ని అంతటినీ ప్రభువే మనకిచ్చారు. 69వ కీర్తన 4వ చరణం 69:4 అన్నాడు చివరన, నేను దోచుకొనని దాన్ని నేను ఇచ్చుకొనవలసి వచ్చాను. నేను దోచుకొనలేదు కానీ నేను ఇచ్చుకున్నాను. 89వ కీర్తన 41వ చరణం 89:41, త్రోవన పో వారందరూ అతన్ని దోచుకొనుచున్నారు, అతడు తన పొరుగు వారికి నిందాస్పదుడయ్యాడు. త్రోవన పోయే వారందరూ దోచుకున్నారు, నేను దోచుకోలేదు కానీ ఇచ్చుకోవలసి వచ్చింది. అమ్మాయ్యా, నీ కొరకు నా కొరకు మనము దోచబడ్డాం, కానీ ఆయన ఇచ్చుకున్నాడు. పాపానికి, అక్రమానికి, అన్యాయానికి కాని వాటికి మన యొక్క జీవితాలు, మన బ్రతుకులు అమ్ముడు పోయి దోచబడ్డాం, ఎంప్టీగా చేయబడ్డాం, నేకెడ్గా చేయబడ్డాం. అవమానపూరితంగా ఉన్న మన జీవితాలను మనము దోచుకొనబడ్డాం. ఇచ్చుకున్నది ఎవరు? ఆయనే. ఆయన తన శిరస్సు ఇచ్చుకున్నాడు, తన పాదములు ఇచ్చుకున్నాడు, తన చేతులు ఇచ్చుకున్నాడు, తన వీపులు ఇచ్చుకున్నాడు, తన యొక్క ముఖాన్ని ఇచ్చుకున్నాడు. ఆయన తనకున్నదంతా ఇచ్చుకున్నాడు. నేను దోచుకోలేదు కానీ నేను ఇచ్చుకోవలసి వచ్చాను. త్రోవను పోయే వారందరూ నన్ను చూసి దోచుకున్నారు. అన్యుల, రోమీల, యూదుల ఆయన అపహసించారు, ఎగతాళి చేశారు, హేళన చేశాడు. అందరికీ ఆయన ఇచ్చుకున్నాడు. అమ్మాయ, ఆయనకున్న విలువలు ఇచ్చుకున్నాడు, ఆయనకున్న శక్తిని ఇచ్చుకున్నాడు, ఆయనకున్న సామర్థ్యతని ఇచ్చుకున్నాడు, ఆయనకున్న బలాన్ని ఇచ్చుకున్నాడు, ఆయన రక్తాన్ని ఇచ్చుకున్నాడు, ఆయన ప్రాణాలు ఇచ్చుకున్నాడు. ఇంకా ఇవ్వడానికి ఆయన దగ్గర ఏమీ లేదు. ఆయన చనిపోయి సమాధి చివరి తిరిగి లేచాడు. ఇంకా ప్రభుని నమ్మలేదా? దేవా, నేను దోచుకొనబడ్డాను, నాకున్న విలువలు పోయాయి, నాకున్న యోగ్యత, నాకున్న భాగ్యం, నాకున్న ఘనత పోయింది, కానీ నాకు ఏది లేదు. ఎంత దోచుకొనబడ్డామో అది తిరిగి ఆయన ఇచ్చాడు. ఇంకా ప్రభు యొద్దకు వస్తే చాలు. ఒకటి, పరిస్థితులు మారాయి, రెండవది ప్రజలు మారారు, కానీ ప్రభు మారాడు. ధైర్యం తెచ్చుకున్నాడు, రెండవది ఏఫోదు తెచ్చుకున్నాడు, దేవుని చిత్తం, దేవుని సంకల్పం. మూడవది కోల్పోయిన వాటిని తిరిగి తెచ్చుకున్నాడు.